రాత్రికాల ప్రార్థనా సమయం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, నమ్మదగిన మా తండ్రి, పరమపవిత్రుడా, జీవముగల దేవా, జీవాధిపతి, జీవజల దాత, తేజోమయుడా, కృపగల తండ్రి, మీ చల్లని చూపుతో మీ సిలువ చాటున నన్ను, నా వాళ్లని, మా కుటుంబాలను కాపాడుతున్న మా ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మమ్మల్ని మీ కృపా కనికరములతో ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధికి నడిపించినందుకు మీకు స్తోత్రం. ఈ రాత్రి సమయము ఇచ్చినందుకు మీకు స్తోత్రం. దేవా, ఈ ఆదివారం రాత్రి ప్రతి ఒక్కరూని దర్శించుము తండ్రి. మీరు రాకడ ఆలస్యం చేసిన కొలది మా జీవితం సరిలేదో ఏమో, మేము ఇంకా సిద్ధపడవలసింది ఉన్నదేమో, మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ రాకడ కోరకు సిద్ధపడుటకు మాకు సహాయం చేయుము తండ్రి. దేవా, ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులగున్నట్లుగా నీ కృపాలను మాపై కుమ్మరించుము తండ్రి. దేవా, ఈరోజు మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డొక్క ఆరాధనను, స్తుతులను అంగీకరించి వారికి రావలసిన దీవెనలను, ఆశీర్వాదములను దయచేసినందుకు మీకు స్తోత్రం. మీ సన్నిధిలోకి ఏ పరిస్థితులలో రాలేకపోయిన బిడ్డలపై మీ కాపుదల, కనికరము, కరుణను, కృపను చూపి మరొక అవకాశాన్ని దయచేయుము తండ్రి. అయ్యా, ఈరోజు ఎవరైతే మీ ఆలయానికి వెళ్లి ఆత్మతో సత్యముతో మిమ్మును ఆరాధించి కన్నీటితో ప్రార్థించారో వారందరి ప్రార్థనలకు జవాబు ఇవ్వండి తండ్రి. వారి హృదయంలో సంతోషమును, వారి కుటుంబంలో సమాధానమును, వారి జీవితంలో నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. సమస్యల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఉద్యోగము, వివాహం, సంతానము కొరకు ప్రార్థించిన వారందరికీ జవాబునిచ్చి, అనారోగ్యాలతో ఉన్న వారందరినీ స్వస్థపరచి శక్తి, బలము, ఆరోగ్యం ఇవ్వుమని వేడుకుంటూ, మా ప్రార్థనలు ఆలకించు దేవుడైన మీకే స్తుతులు తండ్రి. పరమ తండ్రి, నా కష్టాలను, బాధలను ఎదుర్కోవడంలో నేను ప్రశాంతంగా, పట్టుదలతో, మంచి నిరీక్షణతో, సానుకూలంగా ఉండేలా నీవు నన్ను మనశ్శాంతితో, ధైర్యవంతమైన హృదయంతో నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీవు నా రక్షకుడవు, సహాయకుడవు. దయచేసి నన్ను రక్షించి, నిరుత్సాహంలో పడకుండా నన్ను కాపాడు. అలాగే నిన్ను ఎప్పటికీ విశ్వసించే, ఆశ్రయించే హృదయాన్నిచ్చి నన్ను ఆశీర్వదించు. తద్వారా నేను నిన్ను గట్టిగా పట్టుకొని ముందుకు కొనసాగుతాను. ఇంకా నీవు ఎప్పుడూ నా పక్షాన ఉన్నావని తెలుసుకొని మంచి ఆధ్యాత్మిక పోరాటం చేస్తాను. నీలో విశ్వాసాన్ని, అంతర్గత బలాన్ని కోల్పోతున్న ప్రజలందరి మీద ప్రత్యేకమైన కృప చూపించి వారు జీవితంలో ముందుకు సాగేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారిని గట్టిగా హత్తుకొని, లోతైన ఉద్దేశ్యంతో వారి జీవితాలను నింపము తండ్రి. అయ్యా, సమయాన్ని వ్యర్థంగా గడపకుండా మీ సహవాసంలో సద్వినియోగం చేసుకునే హృదయం ఇవ్వండి తండ్రి. 24 గంటల సమయాన్ని మా ఇష్టం వచ్చినట్టు, మాకు నచ్చినట్టు గడపకుండా, దశమ భాగ సమయాన్ని మా దేవుడైన మీతో గడిపే ధన్యత ఇవ్వండి తండ్రి. వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన ప్రదేశాలకు వెళ్తూ విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, పనికిరాని మాటలతో, పాడు చేసే స్నేహాలతో దుర్వినియోగం చేయకుండా, ప్రార్థన చేయుటలోనూ, వాక్యం ధ్యానించుటలోనూ, పరిచర్య చేయుటలోనూ వినియోగించునే జ్ఞాన హృదయం ఇవ్వుమని వేడుకుంటూ, అల్పులమైన మాకు ఆయుష్యునిస్తున్న మీకే స్తుతులు తండ్రి. తండ్రి, విపత్కర పరిస్థితుల్లోనూ వెనుదదిరిగి చూడక, వీధుల్లో రోడ్లపై సువార్త ప్రకటిస్తున్న స్త్రీ పురుషులకు తోడుగా ఉండండి. శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని అనుగ్రహించి, ఆర్థిక బలాన్ని అందజేయండి తండ్రి. నిస్వార్థంగా సేవ చేస్తున్న సంఘ కాపరుల సంఘాలను అభివృద్ధి చేయండి. వారి అవసరతలు తీర్చండి. మీ రాకడ వరకు అనేక ఆత్మలను కాయుటలో తోడుండి దేవా. సువార్తికులు సహాయం చేయండి. సంఘకాపరుల ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించండి తండ్రి. మతోన్మాదుల దాడులకు గురవ్వకుండా కాపాడుతూ, పరిచర్య విస్తరణలో మరింతగా ఫలింపచేయమని వేడుకుంటూ, మా మంచి కాపరి అయిన మీకే స్తుతులు తండ్రి. దేవా, ఈ రాత్రి సమయంలో నీ చల్లని నీడలో మమ్మల్ని, మా ఆత్మీయులను, మా చుట్టూ పక్కల వాళ్లని, మా స్నేహితులు, కుటుంబములను, వారి ఆత్మీయ జీవితంలను కాచి కాపాడి దీవించి రక్షించుము తండ్రి. దేవా, ఎన్నికలేని మాకు మీ చిత్తమైతే మరియక నూతన శ్రేష్టమైన దినమున వేకువనే లేచి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమ పరిచే భాగ్యము దయచేయుము. దేవా, మా కుటుంబములలో ప్రతి ఒక్కరికీ పరిపూర్ణ రక్షణనందాము కలుగజేసి మీ నిత్యరాజ్య బిడ్డలుగా ఉండులాగున దీవించి ఆశీర్వదించుము అని మా ఈ ప్రార్థనని మా ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.